అందరికీ నమస్తే. మరి నిన్న రాత్రి 10 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది. అతి సమీపంలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇంత ఆగమేఘాల మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంతిమంగా మరి ఈ రకంగా ప్రతిపక్షాలను మొత్తం భయపెట్టించి మరి ఏం సాధించాలనుకుంటున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు? ఈ దేశంలో ఎవడైతే ఆయనను ప్రశ్నిస్తాడో, ఆయనకు వ్యతిరేకంగా ఎవడైతే పనిచేస్తాడో వాళ్ళని అందరినీ ఒక్కొక్కరిగా మరి అది ఈడో మోడో మాకైతే అర్థమైతే లేదు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ రకమైన కేసులు పెట్టుకుంటా దేశంలో దాదాపు 95% ఈడీ కేసులు ఈ 9 సంవత్సరాలలో ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా లేని పక్షాల మీదనే దాదాపు 95% కేసులు బుక్ చేసి వివిధ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులని అరెస్ట్ చేసి జైళ్ళకు తరలించిండ్రు. అంటేనే నరేంద్ర మోడీ యొక్క నిరంకుశత్వం, ఆయన యొక్క నియంత లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. అయ్యా నరేంద్ర మోడీ, నీవు అనుకుంటున్నావు మరి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు, నియంత లేదు, నాయంత పీకుడుగా లేడు అనేటటువంటి ఎంతోమంది నియంతలు ప్రపంచవ్యాప్తంగా కాలగర్భంలో కలిసిపోయారు. నీవెంత? దేశం మొత్తం మీ బీజేపీ వాళ్ళు అయ్యే జాగిరి అనుకుంటున్నారా? ఈ దేశంలో ఏ ప్రతిపక్షం ఉండొద్దు, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చెప్తే గదే వినాలే, నేను చేసిందే శాసనం, ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని జైళ్ళలో బంధించి శునకానందం పొంది మరొక్కసారి అధికారంలోకి రావాలని చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మరి నిన్న మొన్ననే చూసినాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లు కూడా మొత్తం బ్లాక్ చేసి ఫ్రీజింగ్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ కనీసం ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించుకోలేకుండా ఈరోజు వాతావరణాన్ని సృష్టించిండ్రు. అంటేనే మరి ప్రజాస్వామ్యం ఉందా, పోయిందా, లేదా? మరి నేనే పీకుడుగానే అనుకుంటున్నాడా నరేంద్ర మోడీ? ఈ దేశంలో మొత్తం నేనేం చెప్తే గదే, నేను చెప్పిందే శాసనం కావాలనుకుంటున్నాడా? అర్థమైతే లేదు. ప్రజాస్వామ్యవాదులు ఈ దేశాన్ని రక్షించాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇన్ని రోజులు ఏం చేసి, 2 రోజులు ఆపి ఎన్నికల ముందు అరెస్ట్ చేసి అంతిమంగా మళ్ళొకసారి ఈ ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసి మళ్ళొకసారి అధికారంలోకి రావాలనుకోవడము మూర్ఖత్వం నరేంద్ర మోడీ గారు. మరి మనం గతంలో చూసుకున్నాం, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది అవినీతి పరులని కాపాడింది నరేంద్ర మోడీ కాదా? ఈ దేశ బ్యాంకులను సర్వనాశనం చేసి మోసం చేసినటువంటి విజయ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి సహకరించింది నరేంద్ర మోడీ కాదా? అదేవిధంగా లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అంబానీ, అదానీ ఈ రకంగా చేసుకుంటూ పోతే ఎంతోమందికి ఈ దేశ సంపదను దోచిపెట్టి ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి మీ వంతు కృషి చేసింది నిజం కాదా? గతంలో చూసినాం మనం, శుభేందు అధికారి కావచ్చు, హేమంత్ బిశ్వశర్మ కావచ్చు, జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, ఈ రకంగా చేసుకుంటూ పోతే ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ప్రతిపక్ష నాయకుల్ని మొత్తం బెదిరించి ఈడీ సిబిఐ కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి తర్వాత వాళ్ళు మొత్తం బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ కేసులు మొత్తం మూసిపెట్టింది వాస్తవం కదా? దాదాపు 40,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీ పంచాన్ ఉన్నాడు, నీ పార్టీలో నీ ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నాడు అని చెప్పి ఈ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎటువంటి కేసు కాకుండా కాపాడింది మీరు కాదా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు? ఈ దేశాన్ని సర్వనాశనం చేసి మతాల పేరు మీద, కులాల పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవడన్నా ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు పెట్టడం, బోర్డు ఈడీని సిబిఐని ఉసిగొల్పి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల్ని మొత్తం నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని
ఎవడైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద కేసులు పెట్టడం ఏందా? అసలు ఎక్కడ పోతుంది ఇది? ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నావా? రాజరికం అనుకుంటున్నావా? ఖబర్దార్ నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకో, రాబోయే ఎన్నికలల్లా ఇటువంటి నియంతలకు కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టి రాజకీయం చేసి అంతిమంగా లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ఇటువంటి నియంత్రణను అంతా కాలగర్భంలో కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్రీజ్ చేసినటువంటి అకౌంట్లను కూడా అన్నింటినీ పునరుద్ధరించాలి. స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి. నీకు అనుకూలంగా ఉన్న రాష్ట్రంలో ఒక రకంగా ఎన్నికలు జరుపుతావు, నీకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఒక రకంగా ఎన్నికలు జరుపుతావు. వేల కోట్లు నీ పార్టీ దగ్గర లేవా? ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ బీజేపీ పార్టీ కాదా? ఎందుకో మరి నీ పార్టీ మీ అకౌంట్లను ఫ్రీజ్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీని అంతిమంగా ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పార్టీ, ఈ దేశం కోసం తమ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమంత్రుల్ని కూడా కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీలు ఉండొద్దు, నేను మాత్రమే ఉండాలి, నా పరివారులు మాత్రమే ఉండాలి అనుకోవడము ఇది మూర్ఖత్వం నరేంద్ర మోడీ గారు. మరి గతంలో చూసినాం మనం, గుజరాత్ అల్లార్ల కేసు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేపించుకోలేదా? అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన నాయకుడు సౌరభ్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఉన్నటువంటి ఆనాటి గుజరాత్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక నిందితుడు, అందుట్లా ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా కొట్టేపించుకోలేదా? నీ పార్టీలు ఉండి నీవు చెప్పినట్లంటే ఒక రకంగా, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి మతోన్మాద శక్తుల వల్ల ఈ దేశం యొక్క ప్రగతి క్షీణించిపోతుంది. ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి. ప్రతిపక్షాలు లేకుండా నేను ఒక్కనే ఉండాలని ఏదో రష్యా పుతిన్ లాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా ప్రవర్తించి మరొకసారి తప్పిదారి అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా మార్చి చచ్చిపోయిందాక నేనే ప్రధానమంత్రిని, నేనే అధ్యక్షునిగా ఉంటా అన్నా కూడా ఆశ్చర్యపోయే అవసరం లేదు. కావున ఆలోచన చేయండి అందరూ మేధావులంతా. ఇటువంటి దొంగలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం 100% ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆలోచన చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నమస్తే.